హృదయపూర్వక నమస్కారాలు. సురేష్ బాబు గారు దాదాపు 40 సంవత్సరాలుగా నాయుడుపేట వాసి అయిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట, చిట్టమూరు ప్రాంతాల్లోనే ఎక్కువ ఆయన సర్వీస్ అంతా కొనసాగింది. ఎక్కడున్నా కూడా అందరి ప్రజాప్రతినిధులతో కానీ ప్రజలతో కానీ సత్సంబంధాలు కలిగి ఆయన విధి నిర్వహణలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కూడా పదవి విరమణ చేయాల్సిన సందర్భం తప్పకుండా ఉంటుంది. కానీ ఆ 40 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు ఆయన సర్వీసు అంటే మామూలుగా ప్రభుత్వం 58 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో వచ్చినటువంటి మార్పుల వల్ల 62 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎక్కడున్నా కూడా అందరి మన్నలను పొందినటువంటి వ్యక్తి మన సురేష్ బాబు గారు. అట్లాంటి వ్యక్తి వేదిక మీద ఉన్న సూలూరుపేట శాసనసభ్యురాలు మన డాక్టర్ నెలవల విజయశ్రీ మేడం గారికి, మండలాధ్యక్షులు ఎంపీవి మేడం గారికి, అదేవిధంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జాలరెడ్డి సార్ గారికి, మన పెద్ద ఆయన ఎక్స్ఎమ్మెల్యే, టీటీడీ మెంబర్, మాకు ఎప్పటి నుంచో గత 25 సంవత్సరాల నుంచి సారు అడుగుజాడల్లో పనిచేస్తూ ఈనాటికి సార్ ఆధ్వర్యంలో ఈ మండలంలో ఎంపీడీఓగా సార్ నన్ను ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సారు మాట చెప్తే కరెక్ట్గా పాటించే సారు, దానికి తిరుగు ఉండదు. సురేష్ ఈ పని చేయాలంటే మనం కంపల్సరీగా చేయాల్సిందే, అంటే ఇంకా మళ్ళీ ఆడ ఏమి వెనకడుగు అనేది ఉండకూడదు. ఆ విధంగా మన చేత పని ఈరోజు రిపేర్ కావడం, ప్రజా సేవ నుంచి ఆయన రేపు తప్పుకోవడం జరుగుతుంది. మరి మేము కూడా, మాకు కూడా ఆ పర్వత సందులో మంచి నాయకుడు లేదు. రాజకీయానికి రాడు ఆయురారోగ్యాలతో ఉండాలని, మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా దేవుడు ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. సురేష్ బాబు గారు ఆయన గురించి ఏం చెప్పలేము, అందరూ చెప్పేశారు, నేను కూడా విన్నాను. ఆయన ఇంకా 2-3 సంవత్సరాలు కొనసాగితే బాగున్నాం. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరి ఇలా సర్వీస్ రికార్డులని పొందుపరుస్తారు. ఏ రోజైతే జాయిన్ అవుతారో వాళ్ళ రిటైర్మెంట్ కూడా సర్వీస్ రికార్డులు పొందుపరుస్తారు. కాబట్టి దాని ప్రకారం రిటైర్మెంట్ అవ్వాల్సిందే ఎవరైనా. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు. అందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన వేదిక ముందున్న నాయకులకు, సురేష్ గారి అభిమానులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు సురేష్ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వస్తే ఏదో ప్రపోజల్ తీసుకొచ్చారని నేను అనుకున్నాను. కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ అని నేను అనుకోలేదు. ఎందుకంటే చాలా యంగ్గా, యాక్టివ్గా ఉంటారు ఆయన. అలాంటి ఆయన అప్పుడే రిటైర్ అయిపోతున్నారా, రిటైర్మెంట్ ఫంక్షన్ అనిపించారా అని ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ దాకా వచ్చారని నేను అనుకోలేదు. అంత మంచిగా యాక్టివ్గా ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే నేను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా, నేను ఇక్కడ శాసనసభ్యురాలుగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన మీద మన నాయకులు ఎవరు కూడా అలిగేషన్స్ క్రియేట్ చేయలేదు. లేకపోతే ఆయనతో మాకు ప్రాబ్లం ఉందని ఎవరు కూడా చెప్పలేదు. ఆయన ఇన్ని రోజుల సర్వీస్లో కూడా ప్రజలతో మంచిగా ఉంటూ ప్రభుత్వ
సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో ఎలాంటి సమస్య లేకుండా కూడా ఇంతకాలం ఆయన మన నాయుడుపేట మండలానికి సర్వీస్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పటి వరకు అంటే మనం వర్క్ చేసే వాళ్ళు కానీ లేదా మన ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి ఉద్యోగాలు కానీ లేకపోతే మనం చేసే పనిలో ముందుకెళ్తూ ఉంటాం. ఈరోజు ఆయనకి ఫ్యామిలీతో టైం గడిపే సమయం వచ్చింది కాబట్టి ఇక్కడైనా ఆయన ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా మిగిలిన లైఫ్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలామంది నాయకులు అలాగే అధికారులు ఉన్నారు కాబట్టి మనందరి ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి ఏవైతే ప్రభుత్వం ఇస్తుందో సంక్షేమ పథకాలు అందించడం, లేకపోతే ప్రజల సమస్యల్ని తీర్చడం. ప్రజల సమస్యల్ని తీర్చడం అంటే ప్రజలు మనకు ఎన్నో సమస్యలతో అధికారుల దగ్గరికి వస్తారు, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో అధికారుల దగ్గరకు కానీ లేదా మాలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వస్తారు. కాబట్టి నేను అధికారులను కోరుకునేది, మీరు ఎంత ప్రెషర్లో ఉన్నా సరే లేదా ప్రజలకి సేవ్ చేయడానికే మనం అటు డిపార్ట్మెంట్లో కానీ లేదా ప్రజాప్రతినిధులుగా మనం వచ్చేది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్ని ప్రాపర్గా విని నోట్ చేసుకొని వాళ్ళకి సేవ్ చేసే దిశగా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు, లేదా ప్రజల కోసమే అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంచి కోఆర్డినేషన్తో ముందుకెళ్ళి ప్రజలకి సేవ్ చేయడం ఒకే ఒక లక్ష్యంతో మనందరం కూడా ముందుకెళ్ళాలి.